నేను అంత దూరం వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డానని చెప్పాను కదా. ఆ ఇబ్బందిలో నాకు మనసుకు బాగా నచ్చిన విషయం ఒకటి జరిగిందండి. ఏంటంటే నాన్న వాళ్ళ మేనల్లుడిది భద్రాచలం అవతల చాలా దూరం. అంత దూరంలో ఉండటం వల్ల నేనెప్పుడూ పోలేదు. నేను కానీ మా అక్కల చెల్లెళ్ళు కానీ ఎటు తిరిగి మా నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు వెళ్ళేవాళ్ళు. మేము పిల్లలం ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ మేము రాక ఆ ఊరికి దగ్గరలోకి వచ్చాం ఫంక్షన్ పేరు మీద అని. మా ఊరు రాండి అని ఆటో మాట్లాడి మరీ మమ్మల్ని తీసుకెళ్ళారు. నిజం చెప్పాలంటే ఆ అబ్బాయి షాప్లో పనికి వెళ్తాడు. ఆ అబ్బాయి వాళ్ళ ఆవిడేమో రోజువారు కూలికి వెళ్ళిద్ది. కానీ తనకున్నంతలో మా వాళ్ళు రాక వచ్చారని పుచ్చకాయ ముక్కలు కట్ చేసి ఇచ్చారు, తిన్నాం. మళ్ళీ శనక్కాయలు వేయించి ఇచ్చారు, తిన్నాం. ఇక ఇంకేం వద్దయ్యా బాబు అంటే మళ్ళీ షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్స్ శనగపిండి తెచ్చినామండి. పకోడీలు అని పకోడీలు వద్దు ఏమొద్దు, అసలు ఇవే ఎక్కువ పెట్టేశారు మాకు. అన్నం తిండి విషయం కాదండి, వాళ్ళు చూసుకున్న విధానం నాకు బాగా నచ్చింది. ఈ మధ్యన నేను అనుకున్న వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు తెలియనట్టే ప్రవర్తించారు. అది గుర్తుకొచ్చింది. ఇది సంతోషం అనిపించింది.